ఆపదలో ఉన్నప్పుడు మనుషుల సహాయము విఫలమవుతుంది అని మనకు నేర్పిస్తుంది ఒక పాఠం. చెప్పండి, ఆపదలో ఉన్నప్పుడు మనుషుల సహాయం విఫలమవుతుంది, కానీ మనుషుల సహాయం ఎంత మాత్రము మనకు ప్రయోజనకరము కాదు అని మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఆపదలలో, బాధలలో, కష్టాలలో మనుషుల సహాయం వ్యర్థం, కానీ మనుషుల సహాయం విఫలం అవ్వచ్చు, కానీ దేవుని సహాయం మాత్రం ఎప్పుడు విఫలం కానే, చెప్పాలి గట్టిగా, కాదు. ఆపద దూరంగా లేదు, సమీపంగా ఉంది. సమస్య పెద్దదైనప్పుడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సమస్యలు పెద్దవైనప్పుడు మీరు గమనిస్తే స్నేహితులు కూడా వెనక్కి తగ్గుతారు. మీ ఆపదలు మీకు సమీపంగా ఉన్నాయా? మీరు బిడ్డల జీవితంలో దుఃఖాలు, బాధలు సమీపంగా ఉన్నాయా? అవును, అవి చాలా సమీపంగా వచ్చేస్తూ ఉంటాయి. మీకు ఎంత సమీపంగా ఉంటే మీ జీవితాల్లో సమస్యలు ఎంత పెద్దవవుతూ ఉంటే అంతగా మీ స్నేహితులు మీ యొక్క జీవితంలో వెనక్కి తగ్గడం మీరు గమనించగలుగుతారు. బంధువులు చేతులెత్తేయడం, చెప్పాలి, బంధువులు చేతులెత్తేయడం మీరు చూడగలుగుతారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మీ బలము పరిమితం అవడం మీరు గమనిస్తారు. నాకు తిరుగులేదు అనుకున్న వారి జీవితాల్లో వారి బలము మెల్లమెల్లగా తగ్గిపోవడం గమనిస్తారు. చాలా సందర్భాల్లో మీరు చూడండి, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మేమున్నాం, ఏం కాదు అని అంటారు. కానీ సరైన పరిస్థితిలో వచ్చిన వాడు కొంతసేపు వరకు ప్రయత్నం చేస్తారు. ఇంకా వాళ్ళ వల్ల కానప్పుడు మా వల్ల కాదండి, మీ బాధ, మీ తిప్పలు మీరు పడండి అని అంటారా లేదా? చెప్పాలి, అంటారా లేదా? నేను చాలా కుటుంబ సమస్యల గురించి నేను చూసినప్పుడు, మాట్లాడినప్పుడు నేను చూసి ఈ మాట చెప్తున్నాను. ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితులు, అంటే తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏదైనా ఇబ్బందులు పెడుతున్నారనుకోండి, అల్లుళ్ళు కానీ లేకపోతే భర్తలు కానీ ఇబ్బందులు పెడతా ఉంటే చాలా వరకు ఏం చేస్తారంటే, ఏం చేస్తావు, మా అమ్మాయిని అది చేస్తావా, ఇది చేస్తావా, లేకపోతే అని పెద్దలతో ప్రయత్నం చేస్తారు, గద్దిస్తారు, అన్నీ చేస్తారు. ఓ పీక్ లెవెల్కి వచ్చిన తర్వాత మూర్ఖులు మారట్లేదు అనుకో, దుర్మార్గులు ఏమాత్రం మారకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అనుకో, ఇంకా వీళ్ళలో కూడా ఏం చేయలేనప్పుడు, పెద్దలు ఏం చేయలేనప్పుడు ఒక మాట అంటారు, ఏంటి తెలుసా? అమ్మ నీ తిప్పలేదు, నువ్వు బడమ్మా, ఇక మేము కూడా ఏమీ చేయలేమని అంటారు. ఈ మాట ఎప్పుడైనా విన్నారా మీరు? అనుభవించారా? అన్నారా మీరు? ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, బంధువులైనా చేతులు ఎత్తేస్తారు, స్నేహితులైనా వెనక్కి తగ్గుతారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ బలము కూడా సన్నగిల్లిపోద్ది. కానీ నీ బలము సన్నగిల్లి నీ యొక్క బాధలు ఎక్కువైపోయి, నీ కష్టాలు ఎక్కువైనప్పుడు నీ జీవితంలో నిన్ను ఆదుకోగలిగిన వారు ఒకరున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు వారు? కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మా సహాయము దయచేయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు సహాయం వ్యర్థం? చెప్పండి, ఎవరు సహాయం వ్యర్థం? మనుషుల సహాయము వ్యర్థం. శత్రువులు జయించాలంటే మనుషుల సహాయంతో మేము ఏమీ, చెప్పాలి, ఏమీ చేయలేము. చాలామంది మనుషుల సహాయంతో అన్నిటినీ జయించేద్దాం అనుకుంటారు. అందుకోసమే వారు ఏం చేస్తారు తెలుసా? వారి హృదయాన్నంతా మనుషుల దగ్గర ఏం చేస్తారు? ఏదో కక్కుకున్నట్టుగా కక్కేస్తూ ఉంటారు. మీకు ఒక మాట చెప్పినా, నువ్వు ఎంత కక్కుకున్న పని అవనే, చెప్పాలి. కొంతమంది ఓకే హృదయాన్ని కుమ్మరించేస్తూ ఉంటారు. నువ్వు మనుషుల దగ్గర కుమ్మరించావనుకో, నీకు అవమానం, చులకన తప్ప నీ జీవితంలో పని జరగదు. అందుకోసమే వాక్యం చాలా అద్భుతంగా చెప్తున్న మాటను మీరు గమనించండి. మనుషుల సహాయము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. విజయము కావాలంటే, శత్రువులు ఎదిరించాలంటే మనిషి చేయాల్సిన పని ఏంటంటే, మానవాతీతమైన దేవుని శక్తి మీద ఆధారపడాలి. హల్లెలూయా. అందుకోసం ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ శక్తి చేత, నీ బలము చేత నువ్వు పోరాడాలని ప్రయత్నం చేస్తున్నావేమో, అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి దేవుని మీద మనం ఆధారపడితే మనం తప్పకుండా మనం కార్యము చూస్తాము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి.
ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు శాపాలు వస్తాయి, ఎందుకు మనం ఇబ్బందులు పడతాం, ఎందుకు మనకు దూరం అవుతాడు దేవుడు? ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచో. ఎందుకు కష్టాలు వస్తాయి, ఎందుకు మనకి ఇబ్బందులు వస్తాయి, ఎందుకు మనం పడిపోతూ ఉంటాం, ఎందుకు మనం నిలబడలేకపోతున్నాం అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఎవరి మీద ఉంటుంది? మన ఫోకస్ అంతా మనుషుల మీద, అవకాశాల మీదే ఉంటుంది. మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది? మనుషుల మీద, లేదా చెప్పండి, మనకు అవకాశాల మీదే ఉంటుంది. కానీ ఎవరి మీద ఉండదు మన ఫోకస్? చెప్పాలి, ఎవరి మీద ఉండదు? దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీకు శ్రమలు, బాధలు, కష్టాలు, శత్రువులు, ఇబ్బందులు, శ్రమలు ఎక్కువైనప్పుడు నీ యొక్క దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీదే ఉండాలి. కానీ మనుషుల మీదకి మళ్ళకూడదు, మనుషుల మీదకి తిరగకూడదు. అందుకోసం అన్నాడు, మనుషుల సహాయం వ్యర్థము అనే పదాన్ని కొద్దిసేపు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వ్యర్థం అంటే ఏంటి చూడండి. వ్యర్థాలు పెరిగిపోతున్నాయి అంటారు. వ్యర్థాలంటే తుక్కు, చెత్త, చెదారాన్ని ఏమని అంటారు? వ్యర్థము అని అంటారు. అంటే మనుషుల సహాయాన్ని దేనితో పోలుస్తున్నాడు చూడండి? చెత్తతో పోలుస్తున్నాడు. మనుషుల సహాయం ఎంత మాత్రం మనకి పనికిరాదు. దాన్ని నువ్వు ఎంత సమకూర్చుకుంటే అంత మోసపోతావు. ఎంత సమకూర్చుకుంటే. చాలామంది పనులు చేస్తూ ఉంటారు, ఏంటి తెలుసా? మాకు ఉపయోగపడతారని మేము కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తున్నామండి. ఏం చేస్తారంట? ఉపయోగపడతారని ముందుగా పెడతా ఉంటారు, ఉపయోగపడతారని ముందుగా ఇస్తూ ఉంటారు, ఉపయోగపడతారని, సహాయపడతారని పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? మనుషుల సహాయము ఖచ్చితంగా వ్యర్థమైపోద్ది. అది సరైన సమయానికి నీకు పనికిరాదు. మనుషుల సహాయము వ్యర్థంతో పోలుస్తున్నాడు. ఈ రోజున మీరు వాక్యాన్ని గమనిస్తే దావీదు అందుకనే తన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూడట్లా. వారు ఎలాగో సహాయం చేయరు, కానీ నువ్వు మాత్రం నాకు దూరంగా ఉండొద్దని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే సరైన సమయంలో, సరైన రీతిలో మనల్ని ఆయన ఆదుకోగలిగిన వాడు గనక. ఈ రోజున ఎవరికి శ్రమలు వస్తాయి, ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు కష్టాల పాలవుతాం అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొని. ఏం చేసి? నరులను ఆశ్రయించి. దేవుణ్ణి కాకుండా నువ్వు గనక ఒకవేళ నరులను గనక ఆశ్రయించావనుకో, అంటే మనుషుల మీద నీ యొక్క ఆశ్రయాన్ని, లేకపోతే నీ ఆధారాన్ని పెట్టుకున్నావు అనుకో, తప్పకుండా మీరేమవుతారు చెప్పండి? ఏమవుతారు? తప్పకుండా ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. తప్పకుండా శ్రమల పాలవుతారు, తప్పకుండా ఇబ్బందుల పాలవుతారు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, యెహోషాపాతు ఒకానొక సందర్భంలో అహాబుతో అంటున్నాడు, ఏమని తెలుసా? యుద్ధానికి వెళుతూ నువ్వు ఎంతకే దేవుణ్ణి విచారణ చేశావా? నువ్వు దేవుణ్ణి విచారణ చేశావా? ఈ యొక్క యుద్ధానికి మనం వెళ్ళొచ్చో లేదో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావా అని అడిగాడు. అప్పుడు అహాబ్ అంటాడు, అవసరంలా, నేనున్నాను, నా సైన్యం ఉంది, నువ్వు ఉన్నావు, నీ సైన్యం ఉంది, ఇంకా ఇంత పెద్ద సైన్యం ముందు ఎవరు నిలబడతారు? మనం ఎవరిని ఆశ్రయించవసరంలా, ఎందుకు అవసరం అని అన్నాడు. అప్పుడు యెహోషాపాతు అంటాడు, ఊరుకోరా నాయనా, నా తండ్రిలాగే దేవుణ్ణి ఆశ్రయించక అర్ధాంతరంగా చచ్చాడు, నా తండ్రిలాగే దేవుణ్ణి ఆశ్రయించక అర్ధాంతరంగా చనిపోయాడు. అప్పటి వరకు ఎంతో భక్తి చేసి, అప్పటి వరకు ఎంతో దేవుని మీద ఆధారపడిన నా తండ్రి అయిన ఆశ చివరి దినాల్లో ఏం చేశాడు తెలుసా? చివరి దినాల్లో దేవుని మీద ఆధారపడకుండా, దేవుని ఆశ్రయించకుండా ఎన్నో అద్భుతమైన విజయాలు చూసి శత్రువుతో సంధి చేసుకున్నాడు. శత్రువుని చూసి భయపడి ఏం చేశాడు తెలుసా? మనిషి మీద ఆధారపడి దేవునికి దూరం అయ్యాడు. దేవుడు హెచ్చరించేటప్పటికి సరి చేసుకోకుండా ఏం చేశాడు తెలుసా? మరింతగా దేవుని మీద అలిగి ఇంకా దేవుణ్ణి ఆశ్రయించలా, దేవుని యొద్ద విచారణ చేయలా, అర్ధాంతరంగా చచ్చిపోయాడు. అందుకోసం నేను నా మనసును దేవుని మీద నిలుపుకున్నాను, నేను ఎప్పుడు దేవుని యొద్ద విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళి అడుగో అని అన్నాడు. అహాబు అడిగాడు, దేవుడు వ్యతిరేకంగా మాట్లాడాడు, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. కానీ అహాబు ఏం చేశాడు తెలుసా? యెహోషాపాతును ప్రేరేపించి
యెహోషాపాతును తీసుకొని వ్యతిరేకంగా ఏం చేశాడు తెలుసా? మనిషి మాట నమ్మి, మనిషి మాట మీద నమ్మకం పెట్టుకొని, మనుషుల యొక్క చెప్పే తనకు అనుకూల బాధను, అనుకూల మాటను మనసులో పెట్టుకుని ఏం చేశాడు తెలుసా? పోరాటానికి వెళ్ళాడు. మీకు మాట చెప్తాను వినండి. అనుకూలమైన బాధలు ఎప్పుడు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? ప్రమాదంలో పడేస్తాయి. చెప్పండి, అనుకూల బాధలు ఏం చేస్తాయి? మనల్ని ప్రమాదంలో పడేస్తాయి. అనుకూలపు మాటలు మనల్ని ఏం చేస్తాయి? ప్రమాదంలో పడేస్తాయి, అపజయాన్ని తీసుకొస్తాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకు విజయము కావాలంటే నొప్పి తగిలినా కానీ దేవుని మాట మాత్రమే మనకు కావాలి. కానీ ఈ లోకంలో మనల్ని సంతృప్తిపరిచే మాటలు కానీ, సానుభూతి పలుకులు కానీ మనకు వద్దే వద్దు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పిన, నేను ఇంతకు కూడా ముందు కూడా చెప్పినట్టున్నాను మీకు. వెన్ సమ్వన్ టెల్స్ సమ్ స్టోరీ, దే టెల్ ద స్టోరీ ఇన్ దేర్ ఓన్ వే. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక మాట చెప్పారనుకో, ఏం చేస్తారు? వారికి అనుకూలంగా చెప్తారు, కానీ ఉన్నదాన్ని ఉన్నటట్లుగా చెప్పగలరా? చెప్పాలి. ఎందుకో చెప్పనా? ఎవరు చెప్పినా కానీ వారు అనుకూలమైన మాటే చెప్తారు, కానీ ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా దానికి వివరణ ఇవ్వనే చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యాపారస్తుడు కనుక ఒక వస్తువుని ప్రమోట్ చేయాలనుకున్నాడు అనుకోండి. ఒక వస్తువు గురించి చెప్తున్నాడు. చెప్పేటప్పుడు ఈ వస్తువు, దీని లాభాలు ఇవి, దీని లోపాలు ఇవి, మీరు ఇష్టమైతే కొనుక్కోండి అని అంటాడా? లేకపోతే లాభాలు మాత్రమే చెప్పి నష్టాలు పక్కన పెడతాడా? చెప్పాలి. మాట్లాడరు ఏంటండి? మీరు మా దగ్గర పంట పండిందండి, పంట బాగానే పండిందండి, సరిగ్గా సరైన సమయంలో దానికి తెగులు వచ్చేటప్పటికి మేము భయంకరమైన మందులు కొట్టామండి, కానీ ఆరోగ్యమైందండి, కొనండి అంటారు. మీరు మాట్లాడరు ఏంటండి? ఏం చేస్తారు? తప్పకుండా లోపం దాచిపెడతారు. ఏం చేస్తారు? దానికున్న లాభమే చెప్తారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు అలా చెప్పడం. దేవుని మాట, దేవుని వాక్యం ఎలా ఉంటుంది తెలుసా? తిన్నగా ఉంటుంది, అది సూటిగా ఉంటుంది, అందులో సుత్తి అనేది ఉండనే ఉండదు. హల్లెలూయా. అందుకోసమే మనము దేవుణ్ణే ఆశ్రయించి దేవుని మాటనే నమ్మాలి. యెహోషాపాతు, ఆహాబు దేవుని మాట విన్న ఏం చేశారు తెలుసా? దేవుని మాట నిర్లక్ష్యం చేసి మనుషుల మీద నమ్మకం పెట్టుకొని, తమ సైన్యం మీద నమ్మకం పెట్టుకొని, తమ బలం మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళారు. జరిగిన కార్యం ఏంటి తెలుసా? చూడకనే విసిరిన బాణము తగిలి ఆహాబు చచ్చాడు. ఆహాబు భార్య అయిన యెజెబెల్ ఏం చేసింది చెప్పండి? ఎవరో తోసేస్తే పై అంతస్తు నుంచి కిందపడి చచ్చిపోయేటప్పటికి, రక్తం గారేటప్పటికి ఆ రక్తము కుక్కల్లాగా తెచ్చింది. యెహోషాపాతు గజగజలాడిపోతూ మరలా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని విచారణ చేయడం ప్రారంభించాడు. రెండు చేతులైతే హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, మనుషుల యొక్క మనసులో ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మీద కాకుండా దేవుని పిల్లలైన వారు ఏం చేస్తున్నారు? అన్యుల మీద, ఈ లోకం మీద పెట్టుకుంటున్నారు కనుక శ్రమల పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకప్పుడు చేసిన కార్యము నీ జీవితంలో దేవుడు నిజం, ఇప్పుడు కూడా ఆయన కార్యము చేయగలను అన్నది కూడా అంతే నిజం. ఒకప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు అన్నది నిజం, ఇప్పుడు కూడా దేవుడు అద్భుతం చేయగలడన్నది చెప్పరేంటండి? ఒకప్పుడు సైతాను శక్తులు, దురాత్మ శక్తుల్ని నీ జీవితంలో గడగడలాడించాడు అన్నది నిజమైతే, ఇప్పుడు కూడా రేపు కూడా గడగడలాడించగలడు అన్నది కూడా నిజం. ఎప్పుడో తెలుసా? నీ మనసు గనక ఆయన మీద గనక లగ్నం చేసి ఆయన్నే నమ్ముకుంటే ఆయన ఎప్పటికీ నేను విడిచిపెట్టడం. ఈరోజు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్పనా? మనుషుల మీద మీ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆధారాన్ని పెట్టుకోవడం వల్ల, మీ మనసు దేవుని మీద నుంచి త్రిప్పేసుకోవడం వల్ల మీ జీవితంలో ప్రమాదాలు, కష్టాలు, కన్నీటిని మీరు అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని మీరు గ్రహించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎప్పుడైనా ఇది గమనించారా? ఒక వ్యక్తి తన జీవితంలో వర్ధిల్లుతున్నప్పుడు, ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుగుతున్నప్పుడు, ఒక కుటుంబం తన జీవితంలో ఉన్నతమైన స్థాయిలోకి వస్తున్నప్పుడు, ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధిని చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి తన జీవితంలో వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగపరాల్లో ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కుటుంబాలు మరింతగా జాగ్రత్త వహించాలి. ఏ పని చేసినా దేవుడు తప్ప మరి ఎవరిని విచారణ చేయనే, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని తప్ప ఎవరికి చెప్పాలి. ముందు
దేవుడు, ముందు దేవుని మాట, ముందు దేవుని దగ్గర చెప్పండి, దేవుని దగ్గర విచారణ. అంతే తప్ప మన యొక్క ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లో లోకం కానీ, లోకంలో ఉన్న మనుషులు కానీ, లోకంలో ఉన్న ఆధారాన్ని కానీ మనం ఎంత మాత్రం చేయకూడదు. వన్స్ నువ్వు ఎప్పుడైతే ఈ పని చేయడం ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు అనేవి రావడం ప్రారంభిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులుగా, శ్రమలు పోవాలి, దేవుడు మనలోనికి రావాలి అని అంటే మనం ఎవరి మీద మనసు పెట్టుకోవాలి? చెప్పండి, ఎవరి మీద మనసు పెట్టుకోవాలి? చెప్పాలందరూ, ఎవరి మీద మనసు పెట్టుకోవాలి? దేవుని మీద మనసు పెట్టుకోవాలి. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే, నరులను ఆశ్రయించి శరీరుల మీద, చెప్పండి, శరీరులను తమకు ఆధారముగా చేసేవారే వారికి శ్రమే. ఇప్పుడు మీరు ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు? ఎవరిని నమ్ముతున్నారు? చెప్పండి, ఎవరిని ఆధారం చేసుకున్నారు? ఎవరిని నమ్ముతున్నారు? చెప్పాలి. ఎవరిని ఆధారం చేసుకున్నారు? ఎవరిని నమ్ముతున్నారు? ఈరోజు నా చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుని సందుకు వచ్చి నిలబడాలంటే ఒక తోడు కావాలి, ప్రార్థనకు రావాలంటే ఒక జత కావాలి, అంతెందుకు పాట పాడాలంటే నూరా 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 అని గోగుతూ ఉంటారు. ఎవరు కావాలి మీకు ఆధారం? పక్కన ఒకళ్ళు లేకపోతే మనం ఆఖరి సాక్ష్యం కూడా మనం చెప్పగలుగుతామా? అంతెందుకు ఒక కూడికి వెళ్ళగలుగుతామా? ఒక మీటింగ్లో పాల్గొనగలుగుతామా? దేవుని పని చేయగలుగుతామా? ఎల్లప్పుడూ ఒకరి మీద నువ్వు ఆధారపడుతున్నావు అని అంటే నీ ఆధారం ఎవరు కాదని అర్థం చేసుకోవాలి. దేవుడు కానే, చెప్పాలి గట్టిగా, కాదు. మీకు మాట చెప్పనా, దేవుణ్ణి ఆధారం చేసుకున్న వారు చాలా బలవంతులు, వారితో జాగ్రత్తగా ఉండండి. దేవుని ఆధారం చేసుకోగలిగిన మనుషులు దేవుని యొక్క అద్భుతమైన కృపచేత ఆవరించబడి ఉంటారు. హల్లెలూయా. వారు ఎవ్వరు మనుషుల వైపు తిరగరాళ్ళు, మనుషులను ఆధారం చేసుకోరు. వారు చెప్పే సాక్ష్యము చాలా డిఫరెంట్గా ఉంటుంది, వారి మాట పలుకు డిఫరెంట్గా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ దేవుని నామాన్ని గణపరిచే విషయంలో కానీ, స్తుతించే విషయంలో కానీ ఎవ్వరి దగ్గర వారు తలవంచరు. ఓకే, జాగ్రత్తగా వినండి. పోయిన ఆదివారం ఆ సహోదరి తన కుమారుని తీసుకుని వచ్చింది. దేవుని ఆధారం చేసుకుంటే ఎలాంటి అద్భుతాలు చూస్తారని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. తన కుమారుని తీసుకుని వచ్చింది, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందంట. ఎందుకనంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయించాలి నీకు, ఆ తర్వాత నువ్వు కాలేజీకి వెళ్ళదు కానీ అని చెప్పి వారి ఊరు నుంచి, ఎక్కడ చింతపల్లిపాడు అంటే ప్రకాశం డిస్టిక్, అక్కడ నుంచి తీసుకొచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చారు. మొత్తానికి ప్రార్థన అయిపోయింది. గబగబా తీసుకొచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటే తన కుమారుని నా ముందు నిలబెట్టింది. అయ్యగారు, మీకు గుర్తుందా, మీరు ప్రార్థన చేశారు నా కొడుకు కోసం. 2 ప్రార్థనలు మిమ్మల్ని అడిగాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, బంటా పనులు ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది. తన కుమారుడికి సీటు కోసం వారు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో అన్ని చోట్ల అప్లై చేస్తే ఒక మంచి కాలేజీలో, చాలా మంచి కాలేజీలో సీట్ వచ్చింది. కానీ ఏమని అడిగారో తెలుసా? 4 లక్షలు డొనేషన్ అడిగారంట. 4 లక్షలు డొనేషన్ అడిగితే ఆ తల్లి నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా కుమారుడు కోసం ప్రార్థన చేయండి, 4 లక్షలు డొనేషన్ కట్టే పరిస్థితి మాది కాదు, కాకపోతే అందులో చదివితే ఎంతో గొప్ప విషయం, చాలా మంచి కాలేజ్ అంటది అని అడిగింది. దేవుణ్ణి ఆశ్రయిస్తూ నా కుమారుడు కోసం ప్రార్థన చేయమని అడిగింది. ఏ మనిషిని ఆశ్రయించకుండా. ఆ రోజు ఫోన్లో ప్రార్థన చేశాను. దేవుడు ఆ తెల్లవారే ఒక అద్భుతం చేశాడు. 4 లక్షల రూపాయలు డొనేషన్ అడిగిన ఆ సీటును ఆ కుమారుడికి ఫ్రీగా అనుగ్రహించాడు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఈరోజు ఉంటే మీకు సాక్ష్యం చెప్పింది నా సహోదరితో. ఆ కుమారుని తీసుకొచ్చి చెప్తుంది, ఏం తెలుసా, వీడికేనండి 4 లక్షల రూపాయల సీటు ఫ్రీగా వచ్చింది. మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాల. మీకు ఫోన్ చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడని మాకు నమ్మకం ఉందండి. అందుకోసమే నా కుమారుడు కోసం ప్రార్థన చేయించాను. చాలా సంతోషం అనిపించింది. ఆ యవ్వన కుమారుడు ప్రార్థన చేయించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సాక్ష్యం చెప్తుంది, ఏం తెలుసా, అయ్యగారు గుర్తుందండి మీకు అంద, ఏంటమ్మా అంటే, నా కుమార్తె కోసం కూడా మీరు ఒకరోజు ప్రార్థన చేశారు. అవునమ్మా, చేయించావు కదా. ఆ కుమార్తె ఆల్రెడీ ఇంజనీరింగ్ చదువుతూ ఉంది, 4th ఇయర్లోకి వచ్చింది. అప్పటికి 4th ఇయర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ నుంచి ఒక సబ్జెక్ట్ క్లియర్ అవ్వట్లే, అమ్మాయికి పాస్ అవ్వలేకపోతుంది. అన్నిట్లో పాస్ అవుతుంది, అన్నిట్లో మంచి మార్కులు వస్తున్నాయి, కానీ ఒక సబ్జెక్ట్ మాత్రానికి అదే సబ్జెక్టు ఫస్ట్ ఇయర్లో నుంచి, ఫస్ట్ సెమ్ నుంచి ప్రతి సెమ్లో ఫెయిల్ అయిపోతూ వస్తూ ఉంది. ఎప్పుడు రాసినా ఫెయిల్ అవుతుందంట.
ఆ రోజు ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, నా కుమార్తెకి ఇస్తున్నాను ఫోను, నా కుమార్తె కోసం ప్రార్థన చేయండి, ఈ 4th ఇయర్లో క్లియర్ అవ్వకపోతే, ఈ సబ్జెక్ట్ అవ్వకపోతే నా కుమార్తె ఇబ్బందుల్లో పడుద్దండి అని చెప్పి ప్రార్థన చేయించింది. ప్రార్థన చేశాను. ఆ తల్లి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా కుమార్తె ఇన్ని సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా పాస్ అవున సబ్జెక్ట్ను మంచి మార్కులతో పాస్ అయిపోయిందండి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. మనుషుల్ని కాక మీ మనసును గనక దేవుని మీద లగ్నం చేయగలిగితే, దేవుని మాట మీద లగ్నం చేయగలిగితే, ఉంచగలిగితే, మన అపజయాలు కూడా దేవుడు ఎలా మారుస్తాడు? విజయాలుగా మారుస్తాడు. నష్టాన్ని కూడా లాభంగా అయినా మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మనిషి కాదు చేసేది కార్యం, ఎవరో చెప్పండి, ఎవరో? మనుషులు కార్యం చేయలేరు, దేవుడు ఒక్కడే కార్యం చేయగలడు. అందుకోసం మీ మనసు ఆయన మీద లగ్నం చేయాలి. జరగద్దు అనుకున్నది దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన పేరు ఆచారి. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఆయనకు 71 సంవత్సరం. ఆయన క్రియేటిన్ లెవెల్ చాలా బాగా పెరిగిపోయింది. 70 సంవత్సరాల వయసులో క్రియేటిన్ పెరిగిపోతే తగ్గుద్దా? చాలా కష్టం తగ్గడం. డయాలసిస్కి వెళ్ళిపోతారు, పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుని మాట మీద దృష్టి పెట్టి నమ్మకం పెట్టుకున్న తండ్రి ఆయన. ఎంత అద్భుతమైన సాక్ష్యంగా ఉంటాడంటే, ఏ చిన్న బాధ వచ్చినా కానీ ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళడం. నేను ఆయన గురించి వెళ్ళగానే సాక్ష్యం విన్నాను. ఆయన ఏంటంటే తెలుసా, ఆయన మంచి హోదాలో రిటైర్డ్ అయ్యాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. తన స్నేహితులు ఎవరైతే ఉంటారో అందరి దగ్గరికి వెళ్ళి ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన ఏమన్నా తెలుసా, నాకు మా అయ్యగారు ప్రార్థన చేశారు, నేను షారూన్ మినిస్ట్రీస్కి వెళతాను ప్రార్థనకి. మా అనిల్ కుమార్ అయ్యగారు, మా అయ్యగారు ప్రతి ఇంటికి వెళ్ళి తన స్నేహితులు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పోలీస్ డిపార్ట్మెంట్లో అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన స్నేహితులు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి చెప్తున్నాడంట, మీకు ఎవరికైనా బాధ ఉందా, దేవుడు స్వస్థపరుస్తాడు. మా అయ్యగారి దగ్గరికి వెళ్తాను, నేను మందులు కాదు, ముందు హాస్పిటల్ కాదు, ముందు అయ్యగారికి చెప్తాను, ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రార్థన వల్ల నా జీవితంలో అద్భుతాలు జరిగినాయి, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మీకు ఇబ్బందులు ఉన్న రెండు ఆయన స్వస్థపరుతాడని సాక్ష్యం చెప్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నేను వెళ్ళగానే సాక్ష్యం విన్నాను. ఈ వారం అంతా వీళ్ళందరికీ చెప్పాడంట సాక్ష్యం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, దేవునికి అసాధ్యమైన కార్యం లేదు అని అందరికీ సాక్ష్యం చెప్పొచ్చాడంట. ఏంటయ్యా అంటే, అద్భుతం ఏంటంటే, ఆయన క్రియేటిన్ లెవెల్ చాలా పెరిగిపోయిన క్రియేటిన్ లెవెల్ ఈ పోయిన వారంలో టెస్ట్ చేయించుకుంటే 1.4కి వచ్చిందంట. అంతే, నార్మల్ అనండి 1.4. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సామాన్యం అంటారా? 71 సంవత్సరాల వయసులో ఉన్న వారికి అంత త్వరగా అద్భుతమైన స్వస్థ వస్తుందా అని అంటే, మీకు మాట చెప్పనా, మనుషుల్ని కాక మందుల్ని కాక దేవుని మీద ఆశ్రయం, దేవుని మీద దృష్టి పెడితే, దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే, నువ్వు వాడే మందైనా, నువ్వు చేసే వైద్యమైనా, ఏదైనా కానీ 100% పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఏదైనా కానీ, మీరు వాడేది ఏదైనా కానీ పని చేయాలంటే ఎవరి కృప కావాలి చెప్పండి? ఎవరి శక్తి కావాలి? ఎవరి బలం కావాలి? ఎవరి దయ కావాలి? ఆశ్చర్యకరమైన దేవుని కృప, నేను మహాదేవుని కృప ఇది. నేను తగ్గించుకుంటూ నేను తగ్గించుకోవాలి, నేను తగ్గాలి, నా దేవుడు హెచ్చింపబడాలి. ఈరోజు ఒక సహోదరుడు గబగబా వచ్చి ఒక ప్రార్థన రిక్వెస్ట్ చెప్తున్నారు. ఓ పాస్టర్ గారు రిక్వెస్ట్ పంపించారు నాకు, వీళ్ళు ఆయన గారికి అనిల్ గారికి చెప్పండి, అర్జెంటుగా ఆపరేషన్ జరుగుతుంది నా మనవరాలకి, ఆయన ప్రార్థన చేయమనండి, ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆపరేషన్ సక్సెస్ అవుద్ది. నిజంగా నేను దేవుని నామాన్ని కనపరిచిన అంతకు యోగ్యుడినా నేను కాదు. కానీ ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుని దాసునిగా నమ్మకంగా చేసే ప్రార్థనలు దేవుడు చెప్పాలి గట్టిగా ఆలకిస్తాడు. దానికి జవాబులు అయినా తప్పకుండా ఇస్తాడు. ఆయన చేయలేని కార్యం ఈ లోకంలో ఏమీ, శూన్యంలోనే సృష్టిని చేసినోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తీసేయలేడా? ఆయన తప్పకుండా తీసేస్తాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారిని ఎన్నడూ ఆయన డిసప్పాయింట్ చేయడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన మరణమును కూడా జీవముగా, ఆయన దూరంగా లేడండి. మనుషుల సహాయం వ్యర్థం, ఆయన సహాయం మీ జీవితంలో తప్పకుండా
ఆశీర్వాదకరమైన జీవితం అని గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 16:32 మీరు గమనిస్తే అక్కడ మార్త ఇలా అడుగుతుంది, ఏమని తెలుసా? అయ్యా, నువ్వు దూరంగా ఉండడాన్ని బట్టే కదా. ఆ సహోదరులు అడుగుతున్నారు, నువ్వు దూరంగా ఉండడాన్ని బట్టే కదా నా తమ్ముడు చచ్చిపోయాడు. అంతటా మరి అంటుంది, ఏమన్నా తెలుసా? అంతటా మరి యేసు ఉన్న చోటకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడే. ఎందుకు దూరంగా ఉన్నావు నాయనా? నువ్వు ఎందుకు మాకు దూరం అయ్యావు? శ్రమ వచ్చింది, మమ్మల్ని కాపాడేవారు ఎవరు లేరు, నువ్వు దూరంగా ఉన్నావు కనుక మా జీవితాల్లో మేము ఈ రోజున దుఃఖం పాలవుతున్నాం, మా తోబుట్టును కోల్పోయాం, ఈరోజు మేము వేదనతో ఉన్నాం, దిక్కు లేదు మా నాయన, మాకు దిక్కు లేదయ్యా అనడం ప్రారంభించారు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దిక్కు లేని వాడికి ఆయనే. చెప్పండి, దిక్కు లేని వారికి ఆయనే. చెప్పాలి, ఎవరు నమ్మాలి? యేసయ్యను మాత్రమే నమ్మాలి. ఆయన తప్పని జీవితంలో కార్యం చేయగలిగిన వారు ఎవరో లేరో. ఆయన అడుగు పెట్టాడు, ఆయన అడుగు పెట్టిన తర్వాత మరణం ఎలా మారిపోయింది? చెప్పండి, ఎలా మారిపోయింది? జీవంగా మారిపోయింది. హే లాజరు, బయటకు రా అని అంటే ఎలా వచ్చాడు లాజరు? మరలా జీవంతో బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మీ జీవితంలో ఉన్న భయంకరమైన పరిస్థితులు జీవంగా మార్చబడాలంటే మీరు ఎవరి వైపు చూడాలి? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మిమ్మల్ని నమ్ముకోకండి, మీ బలాన్ని నమ్ముకోకండి, మీ శక్తిని నమ్ముకోకండి, మీ యొక్క యుక్తిని నమ్ముకోకండి. ఈరోజు ఒక సహోదరి, ఒక టీచర్ చెప్తుంది, ఏంటి తెలుసా? ఒక టీచర్ చెప్తుంది, తన కుమారుడిని చూపిస్తూ నాకు చెప్తున్నమాట. అయ్యా, 10th క్లాసులో ఉన్నాడు కుమారుడు, ప్రార్థన చేయండి, వీడి తెలివి సరిపోదండి, వీడి జ్ఞానం దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటంటే తెలివి, జ్ఞానము, చదువు సరిపోదు. మరి ఎవరు కావాలి? చెప్పండి, ఎవరు కావాలి? నీకు ఎవరు కావాలి? నీ బిడ్డలకు ఎవరు కావాలి? మీరు ఓకే స్పెషల్ క్లాసులకి లేకపోతే ప్రత్యేకమైన క్లాసులకు పంపించినంత మాత్రాన వారి యొక్క తెలివితేటలో రేపు విజయాన్ని తీసుకొస్తాయని మీరు అనుకుంటున్నారా? పోనీ ఒకవేళ విజయాన్ని తీసుకొచ్చిన రేపొద్దున వారు లైఫ్లో ఒక విజయాన్ని చూడగలుగుతారా? లేకపోతే సక్సెస్ అవ్వగలుగుతారా లైఫ్లో? చెప్పాలి. మీకు మాట చెప్పనా, నీ శక్తితో నీ బలముతో వచ్చే విజయము అతి త్వరగా మరలా అపజయంగా మారిపోయే అవకాశాలు 100% ఉంటాయి. కానీ దేవుని శక్తితో, దేవుని బలముతో, దేవుని యొక్క కాపుదలతో వచ్చే విజయాలు అవి శాశ్వత కాలము నిలుచుంటాయి. అవి ఎప్పటికి పడనే, చెప్పాలి, అవి ఎప్పటికి పడవు. అల్టిమేట్ విజేతలో దేవుని నమ్ముకున్న వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో పరిపూర్ణమైన విజేతగా నువ్వు కావాలి అని అంటే ఎవరు నమ్మాలి? చెప్పండి, ఎవరు నమ్మాలి? ఆయన మాత్రమే నమ్మాలి. రెండవది, సహాయం లేనట్టే అనిపించిన దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడం. సహాయం లేనట్టే కనపడుతుంది, కానీ దేవుడు మిమ్మల్ని మాత్రం ఎప్పుడు, చెప్పాలి, విడిచిపెట్టడం. ద్వితీయోపదేశకాండం 31:6. ద్వితీయోపదేశకాండం 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనకు అనిపిస్తే ఉంటాడా దేవుడు మాతో? ఇప్పుడు మాతో వస్తాడా? ఆయన ఉంటే ఈ శ్రమలేంటి, ఈ కష్టాలేంటి, ఈ కన్నీళ్ళేంటి? ఆయన ఉంటే మా జీవితంలో ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆయన లేడనుకుంటా వదిలిపెట్టేసి ఉంటాడు. అంటూ ఉంటారు చాలామంది, వెళుతున్నావేమో రోజు ప్రార్థనకే, దేవుడా దేవుడు అంటున్నావేమో, ఏమొచ్చింది, ఏం కలిసి వచ్చింది? అన్నీ పోయినాయి, అన్నీ అమ్ముకున్నావు, అన్నిటినీ వదులుకున్నావు, ఏమొచ్చింది నీకు? ఏమీ లేదుగా. దేవుడు దూరం అయిపోయాడేమో. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన గనక ఒకవేళ నీ జీవితంలో మౌనంగా ఉన్నాడు అని అంటే ఆయన లేకుండా పోయినట్టు కాదు. దేవుని మౌనం, చెప్పండి, దేవుని మౌనం ఆయన ఆబ్సెన్స్ కాదు. మీకు అర్థమైందా? చాలా లోతైన మాట చెప్తున్నాను. వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, ఈజ్ నాట్ ఎన్ ఆబ్సెంట్. ఆయన మౌనంగా ఉన్నాడు అని అంటే ఆయన లేకుండా వెళ్ళాడని కాదు, ఆయన మౌనంగా మాత్రమే ఉన్నాడు. బట్ ఈజ్ దేర్, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ, చెప్పండి, ఆయన అక్కడ ఉన్నాడు. నీకోసం వ్యాజ్యం ఆడతాడు, నీకు బలముగా నిలబడతాడు. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన లేకుండా లేడు.
అంటే దీని అర్థం నీకోసం ఆయన పోరాడతాడు, నీకోసం ఆయన మాట్లాడతాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను పట్టుకుంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నీ జీవితంలో తప్పకుండా గొప్ప కార్యము చేస్తాడు. ఆయన ఎంత మాత్రము నీకు దూరంగా ఉండేవాడు కానీ చెప్పాలి కాదు. అందుకోసం అన్నాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కానీ చెప్పాలి గట్టిగా. అందుకోసమే దేవుడు దగ్గరలో ఉన్నాడని దావీదు నమ్మాడు. ఆయన దూరంగా ఉన్నా అని అనిపించిన ఆయన తప్పకుండా కార్యం చేస్తాడని, ఒకవేళ దూరంగా వెళ్ళిపోతావేమో అని ఆయన ఏమన్నాడంటే, అందరూ వెళ్ళిపోయారు, అందరూ విడిచిపోయారు, కానీ నువ్వు మాత్రం నాకు దూరం కావద్దు అని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఎవరిని కోరుకుంటున్నారు మీరు? అందరు విడిచినప్పుడు ఎవరిని కోరుకోవాలి చెప్పాలి? అందరిని విడిచిపెట్టినప్పుడు ఎవరిని కోరుకోవాలి? భయం కలిగినప్పుడు ఎవరిని కోరుకోవాలి? బాధలు వచ్చినప్పుడు ఎవరిని కోరుకోవాలి? ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరిని కోరుకోవాలి? ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడి కోసం ప్రార్థన చేశాము. ఒక యవనస్తుడి కోసం తప్పకుండా ప్రమాదమే, అది ఖచ్చితంగా చాలా పెంట అయిపోద్ది, ఇబ్బంది పడిపోతారు, కుమారుడు చాలా ఇబ్బంది పడతాడన్న పరిస్థితి. కానీ ఆ రోజు ఒక మాట దేవుని యొక్క సన్నిధిలో, ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ముందు దేవుని సన్నిధిలో మాకు నుంచి ఒక ప్రార్థన ఏమనంటే, అయ్యా ఇది మాకు అసాధ్యమే, కానీ నీకు సమస్తం చెప్పాలి, సమస్తం సాధ్యం, నువ్వు విజయం ఇవ్వగలిగిన వాడు. ఈ సమయంలో మేము ఏ శక్తిని ఆశ్రయించలేము, ఏ తెలివితేటల జ్ఞానాన్ని మేము ఆశ్రయించలేము, నీ ఇన్వాల్వ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. నీవు గనక ఇన్వాల్వ్ అయితే, అడుగు పెడితే, నువ్వు గనక దీన్ని టేకప్ చేస్తే, నువ్వు పట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది, విడుదల అనేది కలుగుద్ది అని దేవుని అడిగి పని ప్రారంభించిన తర్వాత ఒక అద్భుతమైన మిరాకిల్ మేము చూడగలిగాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో లేనే చెప్పాలి, ఈ లోకంలో లేనే లేదు, సమస్తము ఆయనకు సాధ్యమే. ఈరోజున మీ జీవితంలో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతున్నాయేమో, కష్టాలు, కరువులు, కన్నీళ్ళు వెంటాడుతున్నాయేమో, శ్రమలు వచ్చి నలిగిపోతున్నారేమో, వేదనతో, దుఃఖంతో ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనుషుల మీద కాదు మీ హృదయం ఉండాల్సింది ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. ఆధారాల మీద కాదు మీ హృదయం ఉండాల్సింది ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మీ నమ్మకం ఎవరి మీద పెట్టుకోవాలి? ఆయన మీద పెట్టుకోవాలి. ఆయన పట్టుకున్నవాడు ఈ లోకంలో కదలనే కదలడం. ఆయన నమ్ముకున్నవారు ఎన్నడూ తల వంచరు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.